టాపిక్స్. టాలీవుడ్లో హిట్ మూవీస్కి బ్రాండ్ లాగా పేరు సంపాదించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ సర్కిల్స్లో బాగా వైరల్ అవుతున్నాయి. అనిల్ చెప్పినట్టు తన సినిమా స్టైల్ అంటే క్లారిటీ, టైమింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కలిసి ఒక బ్లెండ్. తన మాటల్లో హైలైట్స్ అయింది ఒక లైన్, ఏదైనా అడిగిన దాన్ని బట్టే ఉంటుంది. అనిల్ తన జర్నీ గురించి కూడా ఎమోషనల్గా మాట్లాడారు. తన కెరియర్లో వెంకటేష్, వరుణ్ తేజ్తో F2, F3, మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు, బాలకృష్ణతో భగవత్ కేసరి లాంటివి చేసి స్టార్ హీరోస్తో పనిచేసిన అనుభవాలు షేర్ చేశారు. ఈ మూవీస్ తనకి డైరెక్టర్గా మెచ్యూరిటీ, కాన్ఫిడెన్స్, క్లారిటీ అన్నీ ఇచ్చాయని తెలిపారు. తన మూవీస్లో ఆల్వేస్ సర్టెన్ ఎలిమెంట్స్ ఉంటాయి: ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఫ్యామిలీ కనెక్ట్ అండ్ మాస్ పంచ్. ఆడియన్స్ తన మూవీస్ని ఫ్యామిలీగా చూసి ఎంజాయ్ చేస్తారు అని, అదే తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పారు. అనిల్ ఇంకొక పాయింట్ని స్ట్రెస్ చేశారు: సినిమా అంటే టీమ్ వర్క్. డైరెక్టర్, హీరో, రైటర్స్, టెక్నీషియన్స్ అందరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండాలి. ఈ హార్మనీ ఉండాలి అంటే పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. అలాంటి కమ్యూనికేషన్లో తన ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా అడిగిన దాన్ని బట్టే ఉంటుంది. అంటే క్లారిటీగా, సింపుల్గా, కరెక్ట్గా మాట్లాడడం. ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా గురించి కూడా అనిల్ కొన్ని హింట్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్లో స్ట్రాంగ్ ఎమోషన్స్, ఫ్రెష్ స్క్రీన్ ప్లే, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయని చెప్పారు. ఆడియన్స్కి ఒక కొత్త ఫీలింగ్ అండ్ డెఫినెట్లీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ వస్తుందని అనిల్ కాన్ఫిడెంట్గా అన్నారు. తన జర్నీలో తనని ఎంకరేజ్ చేసిన స్టార్ హీరోస్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. వెంకటేష్ టైమింగ్, మహేష్ బాబు డిసిప్లైన్, బాలకృష్ణ ఇంటెన్సిటీ ఇవన్నీ తన డైరెక్టర్ అప్రోచ్ని ఇంకా ఇంప్రూవ్ చేశాయని తెలిపారు. చివరగా ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పిన అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ఫిలిం మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నారని స్మైల్తో షేర్ చేశారు. అనిల్ రావిపూడి మాటల్లో క్లారిటీ, కాన్ఫిడెన్స్ రెండూ కూడా బాగా కనిపిస్తున్నాయి. తన స్టేట్మెంట్ ఏదైనా అడిగిన దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అయిపోయింది. మరి ఇప్పుడు తన ఫ్యాన్స్ కొత్త ఫిలిం ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఓకే బాయ్. మరిన్ని ట్రెండీ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. Please like, share and subscribe to Indian Mic Media.